హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిసి ఛానల్. అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు అండి మీ అందరికీ. సో ఈరోజు అయితే నేను మటన్ లివర్ ఫ్రై గురించి చూపించబోతున్నానండి. కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే 1/2 kg వచ్చేసి మటన్ లివర్ తీసుకున్నాను అనమాట. ఇంకా 2 ఆనియన్స్, ఇంకా 2 టమాటాలు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసి ముందు టమాటాలు ఇంకా ఉల్లిపాయలు బాగా మగ్గనిచ్చానండి. తర్వాత లివర్ వచ్చేసి 4-5 టైమ్స్ అయితే బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువసార్లు క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది ఉండదన్నమాట. అప్పుడైతే కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అందుకే నేనైతే అన్నిసార్లు అయితే క్లీన్ చేసుకోవడం అయితే జరిగింది. బాగా ఒకసారి మగ్గనిచ్చాక అప్పుడు నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే వేయడం జరిగిందండి. ఈ కారం అనేది మేము ఇంట్లోనే మరపించుకున్నాను అనమాట. మా అత్తమ్మ అయితే మిరపకాయలు తీసుకొచ్చి ఎండపెట్టి ధనియాలు ఇంకా చిన్నులపాయలు కలిపి మర దగ్గరికి అయితే వెళ్ళి దగ్గరుండి ఆమె అయితే కారం అయితే వేయించారనమాట. ఈ కారం నార్మల్ కర్రీస్లోనూ ఇంకా నాన్ వెజ్లోనూ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా నేనైతే మటన్ మసాలా అయితే వేయడం జరిగిందండి. లివర్ ఫ్రై కొంచెం బాగా అంటే వేగాలి కాబట్టి లాస్ట్లో వేసాను నేను. ఫస్ట్లో వేస్తే ఏంటంటే కొంచెం అడుగంటుతుంది. అందువల్ల నేనైతే ఎక్కువ వాటర్ అయితే పోయలేదు, నూనెలోనే బాగా మగ్గనిచ్చాను అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్.